వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఏ కేసుల్లో జరిగింది అంటే ప్రధానంగా వాళ్ళు చూపించినటువంటిది స్కిల్ డెవలప్మెంట్ కేసు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వరుసగా కేసులు పెట్టారు. మంత్రి నారాయణ గారి మీద, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద 2014-19లో ముఖ్యమంత్రిగాను మంత్రిగాను ఉండి ఇష్యూ చేసినటువంటి జీవోలు ఇవి అని చెప్పి అసలు వాళ్ళకి అధికారమే లేదు అంటూ 2019-24 మధ్యలో కరెక్ట్గా ఎన్నికలకు ముందు 2023 సంవత్సరంలో వీళ్ళని కేసులు పెట్టారు. కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని 58 రోజుల పాటు 53 రోజుల పాటు అక్రమంగా రిమాండ్లో ఆయన ఉంచేశారు అక్కడ జైల్లోనే. నిర్బంధం అనాలి. సో ఆ కేసులో ఒక్కొక్క దాంట్లో ఆ 53 రోజులకు సంబంధించి మొత్తం ఎన్ని కేసులు అయితే నమోదు చేశారు వీళ్ళు, స్కిల్ డెవలప్మెంట్, అసైన్డ్ భూములకు సంబంధించి, ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి, అలాగే మద్యం పాలసీకి సంబంధించి ఇంకా పెట్టుకుంటూ వెళ్ళింది అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళింది. ఈ తప్పు మీద తప్పు చేసినటువంటి కేసుల్లో ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులని, వ్యవస్థల్ని నిస్సిగ్గుగా ఎలా వాడుకుంది రాజకీయ కక్షలకి అనే దానికి ఇంకొక తార్కాణంగా ఈ కేసు నిలుస్తుంది, ఈ విచారణ నిలుస్తుంది. సో అమరావతిలో భూసేకరణ చేస్తున్నటువంటి క్షమణంలో అసైన్డ్ భూములకు కూడా ఏవైతే దళితులకి కేటాయించినటువంటి భూములు గతంలో ఉన్నాయో వాళ్ళకి, వాటికి కూడా మామూలుగా ఉన్నటువంటి భూములు, రిజిస్టర్ భూములు ఏవైతే ఉన్నాయో వివాదాలు లేనటువంటివి అన్ని రైతులకి ఉన్నటువంటివి, అలాగే అసైన్డ్ ల్యాండ్లకు కూడా విలువ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ల్యాండ్ పూలింగ్లో అసైన్డ్ ల్యాండ్కి సంబంధించి జీవోని ఇష్యూ చేశారు. అమరావతిలో వాళ్ళకి కూడా ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకు కూడా సరైనటువంటి విలువ దక్కాలని. ఒక రకంగా మంచి పని అది. ఎందుకంటే అసైన్డ్ భూములు కొనడానికి అమ్మడానికి వీలు లేదు. కానీ వాళ్ళకి అమరావతిలో ఇబ్బంది కలగకూడదు, మిగతా రైతులు అమ్ముకున్నా ఏం చేసినా వీళ్ళు మాత్రం ఎందుకు ఇలా ఉండాలి అని చెప్పి సదుద్దేశంతో, దళితులకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం జీవో జారీ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కరకట్ట కమల్ హాసన్, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక పిటిషన్ వేశాడు. జస్ట్ మామూలుగా చెప్పాడు, అసైన్ ల్యాండ్లో ఇగో ఇలా కుంభకోణం జరిగిపోయింది, ఇలా అయిపోయింది అని అన్న వెంటనే సిఐడి డీజీ గారు కేసు నమోదు చేశారు. డైరెక్ట్గా కేసు పెట్టేశారు. ప్రభుత్వం జీవో జారీ చేస్తే ఆ జీవోని రద్దు చేస్తారా, లేదు కేసులు పెడతారా? ఇవే జరిగాయి. అక్కడేమి పోనీ ఆ అసైన్ ల్యాండ్లని వీటిని బినామీలు కొనేసుకున్నారు, ఇంకోటి కొనేసుకున్నారని రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? పోనీ ఆ రిజిస్టర్ ఆఫీసులు ఎక్కడున్నాయి ఏంటనేది బయట పెట్టారా? లేదు. ఇష్టారీతిన దీనికి సంబంధించి మొత్తం వ్యవహారాన్ని కూడా నడిపించేసి వెంటనే వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసులకు సంబంధించిన దాని మీదే కోర్టు చీవాట్లు పెట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న నాళ్ళు కూడా ఏం చేశారో అనేది చాలా స్పష్టం. వ్యవస్థలను ఉపయోగించుకొని రాజకీయ కక్ష తీర్చుకున్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికే ఈ వ్యవస్థలన్నింటినీ వాడుకున్నారు. ప్రతి దాంట్లో ఆయనకి ఎక్కడ లాభం ఉంటుంది అనేది కూడా చూసుకొని, జత్వానీ కేసు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కేసు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అన్నీ పెట్టింది అక్రమంగా పెట్టినటువంటి కేసులే తప్ప, ఆధారాలు అనేవి లేకుండా పెట్టిన కేసులే తప్ప ఇంకోటి కానే కాదు. కోర్టు వారు ఇదేదాన్ని చాలా స్పష్టంగా ప్రశ్నించారు. అసలు ప్రభుత్వం ఒకటి అసైన్డ్ భూములకు సంబంధించి జీవో జారీ చేస్తే దాని మీద క్రిమినల్ కేసులు ఎలా నమోదు చేస్తారు, అందులోనూ ఎస్సీ ఎస్టీ కేసులు ఎలా నమోదు చేస్తారు? ఎవరికైనా అన్యాయం జరిగిందా, వాళ్ళు ఏమైనా రైతులు వచ్చి మీకు ఇలా అన్యాయం జరిగిందని కంప్లైంట్ ఇచ్చారంటే లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి వెళ్ళి ఎమ్మెల్యే హోదాలో ఆయన కంప్లైంట్ ఇచ్చేసాడు సిఐడికి. సిఐడి వెంటనే ఏం చేసింది, కేసు నమోదు చేసేసింది. ఒకటి కాదు రెండు కాదు, వరుసగా నమోదు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేశారు, అక్రమంగా ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి కేసులు పెట్టేశారు. ఇది జీవో ఇష్యూ చేసిన పాపానికి, కేవలం జీవో ఇచ్చిన దానికి. మరి ఇప్పుడు వీళ్ళని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? ఈ వ్యవస్థలన్నీ కూడా తప్పుదోవగా పనిచేసినందుకు, తప్పుదోవ పట్టించినందుకు, తప్పుడు పనులకు వాడుకున్నందుకు, రాజకీయ కక్షలను తీర్చుకున్నందుకు ఎన్నిసార్లు వీళ్ళని అరెస్ట్ చేయాలి? సో కోర్టు వారు అన్నటువంటిది ఇదే. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటి మీద కేసులు నమోదు చేయడంలో అనుసరించిన విధానం ఏంటి, ఏ ప్రాతిపదికన కేసు నమోదు చేశారు, ఈ వివరాలన్నీ కోర్టుకి ఇవ్వండి. జస్టిస్ వై లక్ష్మణరావు గారు ఉత్తర్వులు ఇచ్చారు దీనికి సంబంధించి. అమరావతి అసైన్డ్ భూముల విషయంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24న సిఐడి పోలీసులకు ఫిర్యాదిస్తే దాని ఆధారంగా సిఐడి పోలీసులు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, అలాగే మాజీ మంత్రి నారాయణ మీద ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం అంటే ఐపీసీ సెక్షన్స్ కింద కేసు పెట్టేశారు. ఈ కేసు తప్పుడు కేసు అండి, దీన్ని కొట్టేయాలి. ప్రభుత్వం జీవో ఇచ్చినప్పుడు ఆ జీవోలో ఉన్నటువంటి మార్గదర్శకాలను పట్టించుకోవాలి.
అది కరెక్టా కాదా, మార్పులు చేర్పులు ఉంటే దాంట్లో చూడాలి. అది విధానపరమైనటువంటి నిర్ణయం, మంత్రివర్గం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. అది విధానపరమైనటువంటి నిర్ణయానికి ఏ దళితులని, ఏ ఎస్సీ ఎస్టీలని దూషించినట్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టడానికి కేసు పెట్టేశారు. అసైన్డ్ భూముల బదలాయింపు ఎవరికి బదలాయించారు? ఎవరికైనా రాసి ఇచ్చేశారా? లేదే, ప్రభుత్వానికే. ఈ అసైన్డ్ భూములు అనేవి ఉండకూడదు ఇక్కడ, ఇవి కూడా మామూలు భూముల్లాగే ఉండాలి అమరావతి రాజధానికి సంబంధించి అనే దాంట్లో ఇచ్చారు. మరి ఇవి చేస్తే విధానపరమైనటువంటి నిర్ణయానికి వీళ్ళకి ఇందులో అడ్డేం వచ్చింది? ఇది రాజకీయ కక్ష కాదా, ఇవి కొట్టేయాలి అని చెప్పి దీనికి సంబంధించి పిటిషన్ వేస్తే ఈ విచారణ జరిపినటువంటి హైకోర్టు చీవాట్లు పెట్టింది. అసలు ఏ అధికారం ఉంది? 17A ప్రభుత్వానిమే ఉందా ప్రాసిక్యూట్ చేయడానికి? 17A అనేది అప్లికబుల్ అవుతుంది. మరి అది చేశారా అని చెప్పి సిఐడి వాళ్ళని ప్రశ్నించారు. అఫ్కోర్స్ ఇప్పుడున్నటువంటి సిఐడి వాళ్ళు సమాధానం చెప్పడానికి ఏముంది, చేసిందంతా పాత బాసులు కాబట్టి మరి వాళ్ళని పిలిపించేమైనా అడుగుతారా, లేదు వాళ్ళ మీద ఏమైనా కేసులు నమోదు చేసేది ఉంటుంది. ఎందుకంటే అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి, కేసులు పెట్టి రిమాండ్లో ఉంచారు కాబట్టి, దాని మీద మళ్ళీ పీటీ వారెంట్లని ఇంకోటి చేశారు కాబట్టి, మరి ఎలా వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా? దీని అంతటికీ మళ్ళీ ఇది విధానపరమైనటువంటి నిర్ణయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం మీద ఎటువంటి మచ్చ రాకూడదు. మళ్ళీ ఇందులో ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చి జీవోని రద్దు చేసింది, లేదు ఆ చట్టాన్ని మార్చింది, విధానపరమైనటువంటి నిర్ణయం. కానీ ఇందులో మనం చేసినట్టుగా తెలియకూడదు, ఏదన్నా వ్యవస్థ మీదకి వెళ్ళిపోతే సరిపోతుంది అన్న విధంగా డైరెక్ట్గా ఆళ్ల రామకృష్ణారెడ్డి కంప్లైంట్ ఇస్తే సిఐడి వాళ్ళంతటి వాళ్ళ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేశారు. అరెస్ట్ ఇంక అందులో మరి ఇది చట్టవిరుద్ధం కాదా? మరి ఆ బాసులు ఇప్పుడు వచ్చి ఏం చెప్తారు? సిఐడి డీజీలుగా పనిచేసినటువంటి వాళ్ళు. మళ్ళీ వచ్చే బుధవారానికి విచారణ వాయిదా వేసింది కాబట్టి మరి ఆ రోజు ఇందులో ఎటువంటి తీర్పు వస్తుంది, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, తప్పుడు కేసు పెట్టినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఏమైనా చర్యలు ఉంటాయనేది వేచి చూడాల్సిందే. ఇది అక్రమ అరెస్టుకి సంబంధించిన అంశంలో అసైన్డ్ భూముల మీద ఉన్నటువంటి అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.